దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందును బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన పరిశుద్ధ నామం బట్టి ఘనత మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులైన ప్రయోజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన రక్షకుడు యేసు ప్రభు వారి శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందన తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షాన్ని చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, దేవుని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునే నీ పాద సముఖం నిలబడేటువంటి ఆధిక్యత, ధన్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నీ కృపలో నేను జ్ఞాపకం చేసుకుని నన్ను మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిదినం కూడా లోతైన ఈ మాటలు వింటున్నాం. మరింతగా బలపరచమని, దీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవనటువంటి మాటను కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. భక్తుడు పౌలు కొరింథీ సంఘానికి మొదటి లేఖ రాస్తూ దేవుని గురించినటువంటి అమూల్యమైన మాటలు, తన జీవిత అనుభవం ఏంటి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మాట్లాడినా, దేవుని సువార్త ప్రకటించినా కూడా కేవలము పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరుస్తున్నటువంటి దేవుని గురించిన దృష్టాంతములు మాత్రమే వినియోగిస్తున్నాను. చూడండి, పౌలు ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, గొప్ప వక్త. ఆయన తాను ధైర్య వచనాలతో మాట్లాడుతున్నానని చెప్పడం లేదు, కానీ తాను సువార్త ప్రకటించినప్పుడు ఒక గొప్ప వక్తలా కాకుండా దేవుని శక్తిని ప్రస్ఫుటంగా వెల్లడి చేయడం కొరకే మాట్లాడుతున్నాను అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నేను మాట్లాడినాను, సువార్త ప్రకటన, అక్కడ చక్కని మాట ఉంది, తీయనైన మాటలను వల్లించుకనే మాట ఉంది. వినియోగించను నేను అవి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారిలో విశ్వాసం కలిగి ఉండడం కేవలము విమోచన ద్వారా వనగూడేటువంటి అద్భుతం మాత్రమే. వాక్చాతుర్యం గలవాళ్ళు కానీ, లేదా మంచిగా మాట్లాడటం వల్ల కానీ, నచ్చ చెప్పడం వల్ల కానీ, బ్రతిమలాడడం ద్వారా కానీ ఎవరిలోనూ మనము విశ్వాసాన్ని పెంపొందించలేము. విశ్వాసం కలిగి ఉండడం కేవలము దేవుని శక్తితో మాత్రమే సాధ్యం. నమ్మిన స్తోత్రం చెప్పలేరు. హల్లెలూయా. గమనించండి, మరి విశ్వాసం కలిగి ఉండడానికి మనుషుల సహాయం అవసరం లేదండి. మనుషుల సహాయము అవసరం లేదు. సువార్త ప్రబోధం ద్వారా సృజనాత్మకమైనటువంటి విమోచన కార్యం మొదలవుతుంది. సువార్త బోధకుని యొక్క వ్యక్తిత్వం మూలంగా ఎవరిలోనూ విమోచన కార్యం మొదలు కాదు. అది కేవలము దేవుని శక్తితో మాత్రమే. అందుకే పౌలు అంటున్నాడు, నేను మాట్లాడుతున్నా, సువార్త ప్రకటిస్తున్నా, తీయనైన మాటలను ఉపయోగిస్తున్నాం, లోక సంబంధమైన మాటలను ఉపయోగిస్తున్నాం, కేవలము దేవునికి సంబంధించిన దృష్టాంతములనే, లేక ఉపమానములనే, కార్యములనే జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళరా, నిజమైనటువంటి మరియు శక్తివంతమైన ఉపవాసం అంటే ఏంటనంటే, మనము అన్నీ మానేసి కూర్చోవడం కాదంట. వాగ్దాటితో చేసేటువంటి ప్రసంగాల నుంచి, లేక మనం చెప్పేటువంటి సువార్త నుంచి, ఇతరులను ఆకర్షించేటువంటి వాక్సరణి నుంచి, దేవుని సువార్తను ఆటంకపరిచేటువంటి ప్రతి దాని నుంచి ఉపసించడమే నిజమైన ఉపవాసం. సువార్తను బోధించేవారు క్రీస్తు రాయబారు. అందుకే అన్నాడు, దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై అని చెప్పి
పౌలు తన జీవిత అనుభవం గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు దేవుని సువార్తకు ప్రతినిధి లేదా రాయబారి. ఈరోజు నువ్వు దేవుని గురించి చెప్తున్నటువంటి నీ సువార్త వలన మనుషులు బాగుపడతారు అని నీవు ఆలోచిస్తున్నట్లయితే వాళ్ళు ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి లేక ప్రభు దగ్గరికి రాలేరు. మనము దేవుని మాటలు బోధించేటప్పుడు నీ గురించి, నీ సొంత పొగడ్తల గురించి, లేక నీ గురించి అనుచితమైనటువంటి ప్రశంసలు ఉన్నట్లయితే నువ్వు యేసుప్రభు వారికి ద్రోహం చేసినట్లే. సృజనాత్మకమైనటువంటి విమోచన శక్తిని అడ్డుకుంటున్నావని అర్థం. అందుకే పౌలు అంటున్నాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడను, లేదా తీయనైనటువంటి మాటలు వినియోగించను, కేవలము పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరుస్తున్నటువంటి దృష్టాంతములు, ఉపమానాలు, కళ్ళకు కట్టినట్లు వాటిని మాత్రమే నేను వినియోగిస్తాను అన్నాడు కదా. నేను భూమి మీద పైకెత్తబడినలా అందరిని అది ఆకర్షించుకుందని చెప్పి ప్రభు చెప్పాడు. కానీ ఉదయకాల సమయంలో పిల్లరా, నమ్మకమైన అద్భుతం మనలో పనిచేయాల. దేవుని మాటలు చెప్తున్నప్పుడు కానీ, మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ నమ్మకమైన అద్భుతం మనలో పనిచేయాలి. పౌలు వలె ఏమంటే శ్రేష్టమైనటువంటి పౌలు చాలా జ్ఞానవంతుడండి. ఇందాక చెప్పాను, నిష్ణాతుడు, ధర్మశాస్త్రం పండితుడు, గమలీయులైన వ్యక్తి పాదాల దగ్గర ఏమంటే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. గొప్ప వక్త కూడా, రోమా పౌరసత్వాన్ని పొందినటువంటి గొప్ప నాయకుడు. ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు సమస్యను కూడా నష్టంగించుకోని చెప్పి గత దినాల మధ్య కనుక ఉదయకాల సమయంలో పౌలులో ఏర్పడినటువంటి నమ్మకం అనే అద్భుతం మనలో కూడా పనిచేయాలి. అప్పుడే దేవుడు నీలో నాలో కార్యం చేస్తాడు. మన ద్వారా నశించిపోతున్న అనేక మందిని ఆయన దగ్గరికి నడిపించుకుంటాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనము సువార్త బోధించేటప్పుడు మన సొంత పొగడ్తల గురించి మాట్లాడద్దు. దానివల్ల ఎవరు ఎప్పటికి మారరు. కాబట్టి దేవుని గురించినటువంటి దృష్టి, దేవుని యొక్క అద్భుత కార్యాలను మాత్రం ప్రకటిస్తూ అనేకులను దేవుని శక్తితో వారిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, మనోహరుడ, మహోన్నతుడు, మీ వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన మాటలు ఇప్పటిదాకా వింటున్నాం. నిజమే నాయన, మా సొంత జ్ఞానము, మా సొంత పొగడ్తలు, మా సృజనాత్మక శక్తిని గురించి బోధిస్తే ఎవ్వరు నీ దగ్గర రారు. నాయన, నీ శక్తితో నిన్ను గురించి మాటలు బోధిస్తే నువ్వు వారిని దర్శిస్తూ వారిని ఎదుకు వస్తారు. అద్భుతం నీ మాటలు పౌలు ద్వారా విన్నాం. అందుకే పౌలు, నేను మాట్లాడిన స్వార్థ బోధించిన తీయని మాటలు వినియోగించను అంటున్నాడు. అలాంటి నాయన జీవితానుసరళి మాకు అనుగ్రహించండి. విత్తబడిన మాటలు వింటున్న బిడ్డలు అందరి జీవితంలో ఫలభర్తగా మార్చండి. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.